నెక్స్ట్ టాపిక్ ఏంటిదని అంటే మనకి ఈ లెసన్లో సొల్యూషన్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్. బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏంటిదంటే స్ప్లిట్ ఇంటూ మిడిల్ టర్మ్. దీనికి వచ్చే రూట్స్ని మనం ఏమంటామంటే సొల్యూషన్స్ ఆఫ్ ఈక్వేషన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఎగ్జాంపుల్గా ఏంటిదంటే 2x² - 5x + 3. దీన్ని మనం బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేద్దాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటేనే స్ప్లిట్టింగ్ ఇంటూ 2 టర్మ్స్ మెథడ్. అంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకొని ఈ రెండింటిని ఇంటూ చేసుకోవాలి. ఫస్ట్ ఇంటూ చేస్తే ఏమొస్తుంది 6x² వస్తుంది. 6x². తర్వాత దీన్ని ఈ మధ్యలో వచ్చే టర్మ్ అడిషన్ అయినా చేయొచ్చు, సబ్ట్రాక్షన్ అయినా చేయొచ్చు. అడిషన్ సబ్ట్రాక్షన్ బోత్ కంబైన్ చేసి అయినా చేయొచ్చు. చేసినప్పుడు మనకు 5x అనేది రావాలి. ఇప్పుడు దీని యొక్క ఫ్యాక్టర్స్ మనం ఏంటంటే 3 2 6 అనుకున్నాం అనుకో. 3 2 6 అంటే ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు 3 4 5 వస్తుంది కదా. మళ్ళీ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 6x² వస్తుంది కదా. అప్పుడు మనం ఎట్లా రాసుకోవాలంటే 2x² మైనస్ ఎందుకనంటే ఇక్కడ ఆల్రెడీ మనకు మైనస్ ఉన్నది కాబట్టి ఎప్పుడైనా ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు మనం హైయెస్ట్ నెంబర్ ఉంటుంది కదా, బిగ్ నెంబర్, దానికి మైనస్ పెట్టుకోవాలంటే 3x - 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కదా. అంటే -3x - 2x ఏమవుతుంది -5x అవుతుంది +3. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే కామన్ తీసుకోవాలి. రెండింటిని కామన్ ఏమున్నది x కామన్ ఉన్నది. x కామన్ తీసుకుంటే ఏమవుతుంది 2x - 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది కామన్ తీసుకోవడానికి ఏం లేదు కానీ మైనస్ మాత్రం కామన్ తీద్దాం. ఎందుకంటే ఇక్కడ ఏ టర్మ్ అయితే వస్తుందో ఇక్కడ కూడా అదే టర్మ్ వస్తుంది. ఏంటిది ఇక్కడ ఏం కామన్ లేదు కాబట్టి 1 అంటే ఇదేంటి 2x - 3. 2x - 3 ఎందుకైందంటే మైనస్ని కామన్ తీస్తే ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఏంటిదంటే x 2x - 3 - 1 2x - 3. మీకు ఎప్పుడైనా రైటా రాంగ్గా చూసుకోవడానికి ఇక్కడ ఎప్పుడు సేమ్ టర్మే వస్తుంది. సేమ్ టర్మ్ రాలే అంటే మీరు ఎక్కడో రాంగ్ మిస్టేక్ చేసినట్టు. ఇప్పుడు ఎట్లా ఈ x - 1 ఇది ఇక్కడ 1 ఉంది కదా, దీన్ని ఒక టర్మ్గా రాసుకోండి. 2x - 3 ఈ రెండు సేమ్ కదా కాబట్టి ఒక్క టర్మే తీసుకోండి. ఇది =0 చేసుకోండి. ఇప్పుడు వచ్చిన టర్మ్స్ని =0 చేయండి. x - 1 = 0. x - 1 = 0 అంటే 1 అనేది అడిపోయినప్పుడు ఏమైతే +1 అవుతుంది. అప్పుడు ఏమైతే x = 1 వచ్చింది కదా మనకు. నెక్స్ట్ 2x - 3 = 0 చేసుకోండి. 2x మైనస్ ఉన్నారు పోతే ఏమైతే ప్లస్ అవుతుంది 3. x = 3/2 అవుతుంది. ఇప్పుడు మనం ఈ వచ్చిన రూట్స్ని మనం ఏమంటామంటే వీటిని ఏమంటామంటే x1. ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఏంటి x = 1 వచ్చింది, x = 3/2 వచ్చింది. ఈ వాల్యూస్ని ఏమంటామంటే సొల్యూషన్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటాం. నేను షార్ట్కట్లో రాసిన సొల్యూషన్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఆర్ లేకుంటే ఇంకేమంటామంటే రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. సపోజ్గా మిమ్మల్ని ఇట్లా అడుగుతారు క్వశ్చన్స్. ఎట్లా అడుగుతారంటే ఇదే ఎగ్జాంపుల్ లాగా మనం ఇట్లా క్వశ్చన్స్ ఎలా అడుగుతాం. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నప్పుడు ప్రతిసారి మీకు గుర్తు రావాల్సింది స్ప్లిట్ ఇంటూ మిడిల్ టర్మ్. అంటే ఇప్పుడు ఈ టర్మ్ని ఇంటూ చేసుకొని మళ్ళీ మధ్యలో అడిషన్ అయినా రావచ్చు, సబ్ట్రాక్షన్ అయినా రావచ్చు, బోత్ కంబైన్ అయినా రావచ్చు. అట్లా చేసినప్పుడు మీకు కొన్ని వాల్యూస్ వస్తాయి. x = కొన్ని సంథింగ్ ఒక వాల్యూస్ వస్తాయి. వాటినే మనం రూట్స్ అంటాం. ఇదేమన్నా ఫైండ్ ద రూట్స్. మనం x వాల్యూస్ కనుక్కున్నామంటే అవే మన రూట్స్. మనం ఆల్రెడీ రూట్స్ కనుక్కున్నట్టే. చూడండి ఇప్పుడు మనం అక్కడ ఎట్లనైతే ట్రై దిస్లో ప్రాబ్లమ్స్ చేసినామో అట్లనే మనకి ఎక్సర్సైజ్లో కూడా సేమ్ అట్లనే అడిగింది. చూడండి ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్ అన్నప్పుడు ప్రతిసారి మీకు గుర్తు రావాల్సింది స్ప్లిట్టింగ్ ఇంటూ 2 టర్మ్స్. మనకు క్వశ్చన్ ఏమని ఇచ్చిండు ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్ అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి స్ప్లిట్టింగ్ ఇంటూ 2 టర్మ్స్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే x² - 3x - 10 = 0 ఇచ్చిండు. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ సొల్యూషన్ ఎట్లా సాల్వ్ చేయాలంటే ఈ రెండింటిని ఇంటూ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇట్లా రాస్తాను కానీ మీరు రాయకండి, మీకు అర్థం కావాలని నేను ఇట్లా రాస్తున్నా. 10x² అవుతుంది. 10x² అయిన తర్వాత ఇప్పుడు 10² ఒక ఫ్యాక్టర్స్ రాసుకోండి. 10² ఫ్యాక్టర్స్ ఏంటిది 5 × 2 అని రాసుకోవచ్చు కదా. 5 × 2 = 10 అవుతుంది. 5x × 2x అంటే ఏమైతే మనకి ఇంటూ చేస్తే ఏం రావాలి 10x² రావాలి. దీని ఇప్పుడు రెండింటిని ఇంటూ చేస్తే ఏమొస్తుంది 10x² వస్తుంది. అదే మైనస్ చేసినాం అనుకో 5x - 2x చేసినాం అనుకో 3x వస్తుంది. ఇక్కడ మనం అడిషన్ అన్నా సబ్ట్రాక్షన్ అన్నా మనకి ఏదైనా చేయొచ్చు కానీ ఇక్కడ మధ్యలో ఈ టర్మ్ రావాలి. మనం తీసుకున్న ఫ్యాక్టర్స్ ఎప్పుడు మధ్యలో ఈ టర్మ్ వచ్చేటట్టు ఉండాలి. అంటే మనం తీసుకున్న ఫ్యాక్టర్స్ని అడిషన్ అయినా చేయొచ్చు, సబ్ట్రాక్షన్ అయినా చేయొచ్చు, బోత్ కంబైన్ అయినా చేయొచ్చు. అడిషన్ సబ్ట్రాక్షన్ రెండు కలిపైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి x² - 5x. ఇప్పుడు -5x + 2x ఎందుకు పెట్టుకున్నా అంటే ఇక్కడ పెద్దదానికి మైనస్ ఉంది, అంటే బిగ్ నెంబర్కి మైనస్ ఉన్నాయి కదా కాబట్టి మనం -5x అని పెట్టుకోవాలి. ఇప్పుడు బిగ్ నెంబర్కి ఏ నెంబర్ ఉంటే అదే సింబల్ ఇక్కడ కూడా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత ఉన్నది, హైయెస్ట్ నెంబర్కి ఎంత ఉన్నాయి -3x ఉంది కాబట్టి ఇక్కడ కూడా -5x అని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హైయెస్ట్ ఏంటిది 5 × 2లో హైయెస్ట్ 5 కదా కాబట్టి -5x + 2x
ఇప్పుడు -5x + 2x ఏమవుతుంది, మనకు -3x వస్తుంది. ఇప్పుడు x² - 5x + 2x - 10 = 0. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఏమున్నది, x ఉంది. x కామన్ తీసుకుంటే x - 5 అవుతుంది. మళ్ళీ ఈ రెండిట్లో కామన్ ఏమున్నది అంటే 2ని కామన్ తీసుకోవచ్చు కదా, 2ని కామన్ తీస్తే ఏమవుతుంది, x - 2 5 10 కదా, అంటే 5 = 0. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు సేమ్ రావాలి, చూడండి, అబ్జర్వ్ చేయండి. మనకు లాస్ట్ క్వశ్చన్లో సేమ్ వచ్చింది, ఇప్పుడు కూడా సేమ్ వచ్చింది. ఇప్పుడు సేమ్ రాకపోయింది అనుకో, మీరు ఎక్కడో మిస్టేక్ చేసినట్టు. ఇప్పుడు x + 2 ఈ రెండిళ్ళలో ఒకటే తీసుకోవాలి. ఇంతకుముందు కూడా చెప్పిన కదా నేను, x - 5 = 0. ఈ రెండింటిని = 0 చేసుకో. x + 2 = 0, x = -2 అవుతుంది. ఇక్కడ x - 5 = 0, x = 5 అవుతుంది. వీటిని మనం ఏమంటాం, రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం, ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. అట్లనే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇలా ఇవన్నీ సేమ్ అంతే, సేమ్ అట్లనే అదే మోడల్. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మనకి ఏంటిది, ఇంతకుముందు మనం ఓన్లీ క్వాడ్రాటిక్ ఫామ్ ఒకటే క్రియేట్ చేసినాం కదా, అంటే ఫామ్ ఎట్లా చేయాలని నేర్చుకున్నాం కదా. కానీ ఇక్కడ ఏంటిది, క్వాడ్రాటిక్ ఫామ్ క్రియేట్ చేయాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్రియేట్ చేయాలి. అంటే ఎట్లా ఫామ్ ఇచ్చిన సిచ్యువేషన్కి, మళ్ళీ ప్లస్ దానికి ఏం చేయాలి, స్ప్లిట్టింగ్ ఇంటూ 2 టర్మ్స్ కూడా చేయాలి. అప్పుడే కదా మనకు వాల్యూస్ అనేది వస్తుంది. ఇక్కడ ఏమన్నా ఫైండ్ ద 2 నెంబర్స్, దో సమ్ ఈస్ 27 అండ్ ప్రోడక్ట్ ఈస్ 182 అన్నాడు. ఒక 2 నెంబర్స్ యొక్క సమ్ ఎంత అన్నట్టు 27 అంట, దాని యొక్క ప్రోడక్ట్ ఎంత 182. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమన్నాడంటే ఫైండ్ 2 నెంబర్స్ దో సమ్ ఈస్ 27 అన్నాడు. అంటే ఏవైనా ఒక 2 నెంబర్స్ యొక్క సమ్ ఎంత 27. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఎప్పుడైనా ఫస్ట్ గివెన్ దట్ మెయిన్గా రాయండి. గివెన్ దట్ రాస్తే మీకు కనీసం హాఫ్ మార్క్ అయినా వస్తుంది. ఫస్ట్ గివెన్ దట్ రాసిన తర్వాత అజ్యూమ్ చేసుకోండి. ఏంటంటే అజ్యూమ్ అనండి, లేకుంటే లెట్ నెంబర్, ఫస్ట్ నెంబర్ అన్నానండి. ఫస్ట్ నెంబర్ = x అని రాయండి. లెట్ సెకండ్ నెంబర్ = y అని రాసుకోండి. అప్పుడు మనకి ఇచ్చిన సమ్ ఎంత, సమ్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిండు మనకి, సమ్ ఎంత ఇచ్చిండు 27 అని రాసుకోండి. ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ద 2 నెంబర్స్ దో సమ్ ఈస్ 27 అన్నాడు. అంటే ఇప్పుడు x + y = 27. ఈ రెండింటి యొక్క సమ్ ఎంత 27 అవుతుంది అంటాను. ఇప్పుడు మనం ఇట్లా రాసుకోవచ్చు కదా, x = 27 - y. ఇటు సబ్స్టిట్యూట్ చేసి ఇటు ట్రాన్స్ఫర్ చేసుకున్నాం మనకు, అప్పుడు ఏమవుతుంది, -y అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి క్వశ్చన్ కూడా ఇచ్చింది, ప్రోడక్ట్ ఈస్ 182. ఇవే నెంబర్స్కి ప్రోడక్ట్ ఎంతనట 182. ప్రోడక్ట్ ఎంత, ప్రోడక్ట్ = 182. xy = 182. ఆల్రెడీ ఇక్కడ మనకి x వాల్యూ ఉన్నది. ఆ x వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇది ఒక ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2 అని ఇట్లా రాయండి. ఇట్లా రాస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఇప్పుడు x వాల్యూని ఇక్కడ ఈ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. x వాల్యూ ఎంత 27 - y × y = 182. ఇది సాల్వ్ చేయండి. ఏంటిదంటే 27y - y² = 182. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనం ఎట్లా రాసుకుంటామంటే ఈ LHS సైడ్ ఉన్న టర్మ్ని RHS సైడ్కి షిఫ్ట్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, y² - 27y + 182 = 0. మనకి ఇదే ఫార్ములాలో ఉన్నది, ax² + bx + c = 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లోనే ఉన్నది కదా. అంటే ఇప్పుడు మనం దీన్ని స్ప్లిట్టింగ్ ఇంటూ 2 టర్మ్స్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈక్వేషన్ 3ని స్ప్లిట్ ఇంటూ మిడిల్ టర్మ్గా చేసుకోవాలి. స్ప్లిట్ ఇంటూ మిడిల్ టర్మ్, అప్పుడు మనకి స్ప్లిట్ ఇంటూ మిడిల్ టర్మ్ చేసినప్పుడు మనకి x అండ్ y వాల్యూస్ అని వస్తుంది. ఇప్పుడు దీన్ని స్ప్లిట్టింగ్ ఇంటూ మిడిల్ టర్మ్ చేద్దాం. y² - 27y + 182. మీకు స్ప్లిట్టింగ్ ఇంటూ మిడిల్ టర్మ్ ఇంత ముందు ఇదే వీడియోలో ముందు ఫస్ట్ డిస్కస్ చేసుకున్న టాపికే స్ప్లిట్ ఇంటూ మిడిల్ టర్మ్. ఇప్పుడు 182 × y², 182y² కదా. అంటే ఇది దీని యొక్క ఫ్యాక్టర్స్ చూసుకోండి. ఫస్ట్ ఏంటి దీని యొక్క ఫ్యాక్టర్స్, 14 × 13 అనేది 14 × 13 చేస్తే 182 వస్తుంది. మీరు LCM చేయండి. 182కి ఒక LCM చేసిల్లు అనుకో, అప్పుడు దీని యొక్క ఫ్యాక్టర్స్ వస్తాయి. 14x + 13y = 182y² అవుతుంది. దీన్ని స్ప్లిట్ చేసుకొని రాసుకోండి. ఎట్లా అంటే y² - 14y - 13y + 182. ఇప్పుడు ఈ రెండింటిలో కామన్ ఏమున్నది, y అనేది కామన్ ఉన్నది. yని కామన్ తీసుకున్నప్పుడు నీకేముంటుంది, y - 14 ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటిదంటే 13ని కామన్ తీసుకున్నాం అనుకో, 13 × 14 ఎంత మనకు 182 కదా, 182 కాబట్టి 13ని కామన్ తీస్తే మనకి రిమైనింగ్ ఏమున్నది, ఇక్కడ y ఉన్నది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ మనం కామన్ తీసినాం, అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ఏమవుతుంది, మైనస్ అవుతుంది, -14 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సేమ్ ఉండాలి ఎప్పటికీ. నేను ప్రతి క్వశ్చన్లో రిపీట్ చేస్తాను, ఇక్కడ సేమ్ లేకుంటే అది క్వశ్చన్ అనేది రాంగ్. ఫస్ట్ y - 13
y మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. వీటిని ఈక్వల్ టు 0 చేసుకోండి. y మైనస్ 13 ఈక్వల్ టు 0, y మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 13, y ఈక్వల్ టు 14 వాల్యూస్ వచ్చినాయి కదా. ఈ వచ్చిన రెండు వాల్యూస్ని మనం ఏం చేసుకోవాలంటే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మనకి ఈక్వేషన్ 1 ఏంటిది, x ఈజ్ ఈక్వల్ 27 మైనస్ y అంటే y ప్లేస్లో 27 పెట్టి y ప్లేస్లో 13 పెట్టి సబ్స్టిట్యూట్. అప్పుడు ఏమైతుంది, x ఈజ్ ఈక్వల్ టు మనకు 13 వస్తుంది, 14 వస్తుంది. నెక్స్ట్ మనకు 14 పెట్టి సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 13 వస్తుంది. మన ఎక్స్ వై వాల్యూస్ ఏంటి అంటే ఇవే. ఇవి మనం సెకండ్ క్వశ్చన్ ఎట్లనైతే అనలైజ్ చేసుకొని సాల్వ్ చేసుకున్నామో అట్లా థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ప్రతి ఒక్క క్వశ్చన్ సేమ్ అట్లనే, కానీ మనం అనలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్ గివెన్ దట్ రాసుకోండి, అజ్యూమ్ చేసుకోండి. నెక్స్ట్ దాని యొక్క రిజల్ట్ ఆన్సర్ వచ్చినా రైట్ వచ్చినా రాంగ్ వచ్చినా దాని ప్రాసెస్కి అయినా కనీసం ఒక 1.5 మార్క్ అయినా, కనీసం ఇట్లా మీరు ప్రాసెస్ చేసినా కూడా దానికి ఒక 1.5 మార్క్ అయినా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కనీసం ప్రాసెస్ అయినా ప్రాక్టీస్ చేసుకుంటారు. ఎవరైతే యావరేజ్ స్టూడెంట్ ఉంటారో కనీసం ఇట్లా కొంచెం ప్రాసెస్ రాసినా కూడా వాళ్ళకి 1.5 మార్క్ అవుతాయి. ఇట్లా ప్రతి క్వశ్చన్కి 1.5 మార్క్ వచ్చిన వాళ్ళు బార్డర్ పాస్లో అయినా అవుతారు.